హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చివరికి మిగిలేది. ఈ కథని రచించిన వారు స్రవంతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అరటి తోటకి నీరు పెట్టి అలసిపోయి కునుకు తీస్తున్న రాము ఫోన్ మోగుతుంది. నిశ్శబ్దంగా ఉన్న చేలో ఆ మోత అతనికి ఎందుకో భయంకరంగా వినిపించింది. ఏమయ్యా, ఎంతసేపు చేస్తున్నా ఫోను కలిసి చావదు? విసుగ్గా మాట్లాడింది విమల. సిగ్నలు ఉండదు కదే ఇక్కడ, నీకు తెలిసిందే కదా అన్నాడు మెడలో తువ్వాలుతో మొహం తుడుచుకుంటూ. సరే కానీ అన్నం తిన్నావా ఏంటి? డబ్బా కూడా తీసుకెళ్ళలేదు కదా? అవునే, నాకు కూడా ఆకలిగానే ఉంది. కానీ ఏంటో ఇవాళ గుండంతా గుబులు బువ్వులుగా ఉంది. పనిచేసి అట్టాగే చెట్టు కింద కూలపడ్డాను. ఏంటయ్యా ఏదేదో మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది. నువ్వు ముందు ఇంటికి రా అని కంగారుగా మాట్లాడింది విమల. ఇది నా ఒంట్లో బాగోక కాదే పిచ్చిదాన. ఏంటో మనసు బాలేదంతే, ఇంకేమీ కాదు. నువ్వు కంగారు పడకు. ఇదిగో వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. చేలో నుంచి ఇంటికి బయలుదేరిన రాముకి ఇంకా పావు దూరం కూడా వెళ్లకుండానే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది భార్య. అనవసరంగా చెప్పాను దీనికి, ఉత్త కంగారు మనిషి, మళ్ళీ చేసేస్తుంది ఫోను అనుకుంటూ ఫోన్ గొంతు నొక్కేసి తన మోటార్ బైక్ వేగం పెంచాడు. 10 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడు. అతని రాకని గమనించిన విమల అత్తయ్య, ఆయనకి బాలేదంటున్నారు, మీరు దయచేసి ఆయన్ని కంగారు పెట్టకండి, నేను చెబుతాను మెల్లగా అని అత్తగారికి సర్ది చెప్పింది. బండి స్టాండు వేసేసరికి గుమ్మం దగ్గరికి కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది విమల, చేతిలో సంచి తీసుకుంటూ. మంచినీళ్ళు ఇచ్చి, ఏమయ్యా మీ అక్క కాలం చేసిందట అని నింపాదిగా చెప్పింది విమల. రాము మొహంలో నెత్తుడి చుక్కలేదు. పొద్దున్నుంచి తన గుబులుకి కారణం ఇదేనా అనిపించింది. తోడబుట్టిన సంబంధం అంటే ఇదే కాబోలు. విమల మెల్లగా చెప్తాను అని చెప్పిన ఆమె బాధ ఆగక గదిలో నుంచి బిగ్గరగా రోదిస్తూ సత్యమ్మ బయటికొచ్చింది. బాబు రాము, అయిపోయిందిరా, మీ అక్క కథ ముగిసిపోయిందిరా. 2 ఆడపిల్లల్ని నట్టేట్లో వదిలేసిందయ్యా. ఒక్క అందం అయినా చూసుకోలేదే నా బిడ్డ అంటూ కొడుకుని పట్టుకుని బోరుమంది. నేను మీకు ఫోన్ చేసిన తర్వాతే బెంగుళూరు నుంచి ఫోను వచ్చిందండి. మీకు చేస్తుంటే కలవటం లేదట అత్తయ్య అంటూ పిల్లలు నాతో చెప్తూ బోరుమన్నారు. మీ బావగారు మనుషుల్లో లేరట పాపం అని చెప్పుకొచ్చింది విమల. జేబులో ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకుంటూ అక్క పిల్లలతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాక సతమతమయ్యాడు రాము. బాధ దిగమింగుకొని నెంబర్ నొక్కాడు. హలో మామయ్య, పెద్దగా రోదిస్తూ భయం బాధ కలగలిసిన ఆ గొంతు చిన్న మేనకోడలు హనీది. అమ్మా హనీ, భయపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా, ఎక్కడున్నారు? బాధ దిగమింగుకొని అడిగాడు రాము. ఒక అరగంట క్రితమే బయలుదేరాము మావయ్య, జవాబిచ్చింది హని. సరేనమ్మా, జాగ్రత్త, ఇక్కడ ఏర్పాట్లు చూస్తాను. ఎక్కువగా మాట్లాడలేకపోయాడు రాము. విమల అత్తగారిని ఓదారిస్తూ తాగటానికి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. రాము వాళ్ళది కోలంక అన్న చిన్న పల్లెటూరు. రాము వాళ్ళు 3 సంతానం. రాము అక్క సుబ్బలక్ష్మి, తర్వాత రాము, తర్వాత సీను. సుబ్బలక్ష్మిని వాళ్ళ నాన్నగారు తన ఊరిలోనే ఉండాలని, కళ్ళ ముందే ఉండాలని నిర్ణయించుకొని చిన్ననాటి నుంచి తన స్నేహితుడైన సూర్యనారాయణ ఇంటి కోడల్ని చేశాడు. తర్వాత రాము సీనుల పెళ్ళిళ్ళు కూడా చేసి కొంతకాలానికి రాము తండ్రి అనారోగ్యంతో కాలం చేశాడు. ఏరికోరి ఇంటి పక్క సంబంధం చేసిన తండ్రి ఎటూ లేడు. ఇక సుబ్బలక్ష్మి భర్త కూడా ఉద్యోగ నిమిత్తం
భార్యని వెంట పెట్టుకుని బెంగుళూరు వెళ్ళిపోయాడు. అక్కడే 25 ఏళ్లుగా ఉంటున్నాడు. కుటుంబం మొత్తం అక్కడే స్థిరపడిపోయింది. సుబ్బలక్ష్మి దంపతులకు 2 కూతుర్లు, నివేద, హని. వాళ్ళు కూడా ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. పిల్లల్ని వాళ్ళు సొంతూరు తీసుకెళ్ళేది సుబ్బలక్ష్మి. గత 4 ఏళ్లుగా ఫోనుల్లే మాటలే తప్ప అయిన వాళ్ళని చూసిందే లేదు పిల్లలు. ఎంతసేపు ఎలక్ట్రానిక్ వస్తువులతో స్నేహమే తప్ప మనుషుల ఆప్యాయతకి నోచుకొని జీవులయ్యారు. సుబ్బలక్ష్మికి వాళ్ళ ఊరన్నా ఆ ఆత్మీయ పలకరింపులన్నా ఎంతో అభిమానం. అయినా ఏం చేస్తుంది? వేగంగా ముందుకు పోవాలంటే యాంత్రికంగా తయారవ్వాల్సిందే. మానవ సంబంధాలు, ఆప్యాయతలు అంటే అందరికీ దగ్గరగా ఉండవలసి వస్తుంది. మరి ఇంట్లో అన్నీ భోగాలు ఉన్నాయి, కానీ రోజంతా సుబ్బలక్ష్మి ఒక్కటే ఉంటుంది. పిల్లలు, భర్త ఎప్పుడో రాత్రికి చేరతారు. షుగర్ వ్యాధి ఉండడం వలన కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉంటున్న సుబ్బలక్ష్మికి పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లల్ని చూసుకుంటుంటే బెంగగా తోచేది. ఏ లోటు లేదు, అన్నీ ఉన్నాయి, కానీ పెళ్ళి అంటే మాటలా? అదే మా ఊరిలో ఉంటే ఈ పాటికి మా తమ్ముళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తలు చుట్టూ ధైర్యంగా నిలబడేవారు కదూ అనుకుంటూ బాధపడేది. ఆ బెంగే కాబోలు ఒంట్లో బలహీనతకి మరింత బలం పెంచి హార్ట్ స్ట్రోక్కి కారణమైంది. ఆమె గుండె మూగబోయింది. భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న బాధ్యతల కొద్దీ ఉద్యోగంలో కొట్టుమిట్టాడే సుబ్బలక్ష్మి భర్త ప్రసాద్కి పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదండి. మీరు కొన్ని రోజులు ఉద్యోగం మానేసి నాతో మన ఊరు రాకూడదు? ఒకసారి అందరినీ చూసి కొన్ని రోజులు హాయిగా గడిపి పిల్లలకి ఏమైనా సంబంధాలు చూసొద్దాం అన్న భార్య మాటలు గుర్తొచ్చాయి. పాపం పిచ్చిది. సొంతూరు వెళ్ళాలని ఎంతో సంబరపడింది, కానీ ఈ విధంగా వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు అని వెక్కి వెక్కి రోధించాడు సుబ్బలక్ష్మి భర్త. జీవం లేని తల్లితో ఆ ప్రయాణం వాళ్ళ జీవితంలో మరచిపోలేనిదిగా తోచింది పిల్లలకి. 30 గంటల ప్రయాణం కావడం వల్ల కనీసం చేతులారా తాగటానికి కూడా లేకుండా ఆమె దేహాన్ని ఐస్ బాక్స్లో ఉంచి ప్రయాణం చేస్తున్నారు ఆ కుటుంబం. రాము ఇంటి దగ్గర ఏర్పాట్లు చూస్తున్నాడు. సుబ్బలక్ష్మి అత్తవారిళ్ళు కూడా పుట్టింటి పక్కనే కావడంతో ఒక్కొక్కరిగా వార్త తెలుసుకుని అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపటికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ సుబ్బలక్ష్మి మరణ వార్త విని అక్కడికి వచ్చేశారు. సుబ్బలక్ష్మి తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. వచ్చిన వాళ్ళంతా కాసేపు సుబ్బలక్ష్మి తల్లితో రాగం కలిపారు, ముక్కు చీదుకున్నారు. కొంత సమయం తర్వాత ఇద్దరు ఆడపిల్లలే పాపం, ఒక్కరి పెళ్ళైనా చూసుకోలేదు అనేవాళ్ళు ఒకరు. పట్నంలో ఉంటే మాత్రం పెళ్ళిళ్ళు సరైన సమయానికి చేసేసి ఉంటే ఎంతో బాగుండేది అనేవాళ్ళు ఇంకొకరు. బయట తిండి ఎక్కువగా తినేస్తారట. ఆ తిళ్ళు తిని ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నేనైతే బయట తిండి మరొకరు అలా రాగంలోనే మాటలు కలిపేశారు. మరి కొద్దిసేపటి తర్వాత ఈరోజు అందరూ బీపీ, షుగర్లు పేషెంట్లు కదా, వేళ్ళకి తినకపోతే పడడం లేదు అంటూ ఒక్కొక్కరుగా టీలు, టిఫిన్లు కానిచ్చేశారు. అవన్నీ చూసి సుబ్బలక్ష్మి తల్లికి, రాముకి బాధగా అనిపించినా ఏం చేస్తారు? కాలం బొత్తిగా మారిపోయింది. పూర్వం మన పక్కన వాళ్ళు కానీ ఆ వీధిలో కానీ ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని కాటికి చేర్చి తిరిగి వచ్చే వరకు పొయ్యి వెలిగించేవారు కాదట. కానీ ఇప్పుడు కాలం చేసిన వ్యక్తి పాడె పక్కనే కాఫీలు, కూల్ డ్రింకులు అన్నీ అక్కడే. ఇవన్నీ అయిన వారికి బాధగా ఉన్నా
ఆరోగ్యాలు అవసరాల నిమిత్తం తప్పడం లేదు. అయినా సొంతూరులో లేకుండా ఎక్కడో చనిపోయిన వాళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుంది. మనుషులే ఉండరు కానీ అన్నీ మామూలే అని సరిపెట్టుకున్నారు సుబ్బలక్ష్మి అమ్మ తమ్ముళ్ళు. ఆమె చేరుకునే సమయంలో ఎన్నో జరిగిపోయాయి కానీ ఆమె మృతదేహం మాత్రం ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంది. ఇంకా రాకపోవడంతో సుబ్బలక్ష్మికి బాగా దగ్గర వాళ్ళు అక్కడే ఉండిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి కూడా గడిచిపోయింది. మర్నాడు ఉదయం జీవం లేని సుబ్బలక్ష్మి దేహంతో కుటుంబం సొంతూరు చేరుకుంది. అందరూ అమ్మయ్య అనుకున్నారు. నిద్రలో ఉన్నట్టుగానే ఉన్న ఆమె దేహాన్ని చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. అందరూ కలిసి సుబ్బలక్ష్మి బిడ్డల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. కన్నీటి వీడ్కోలుతో సుబ్బలక్ష్మిని సాగనంపారు. అప్పటి వరకు ఎక్కడో అందరికీ దూరంగా ఉన్న సుబ్బలక్ష్మి పిల్లలు తమకున్న చుట్టాలు బంధువులని చూసి కొండంత ధైర్యంగా భావించారు. అంతమందిని ఒకేసారి చూసి అమ్మకి సొంతూరు అంటే ఎందుకు అంత అనురాగమో అర్థమైంది. మళ్ళీ అమ్మలేని ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలంటే 10 రోజులు గడిచాయి. సుబ్బలక్ష్మి కూతుళ్ళు తల్లికి చెయ్యవలసిన అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత అమ్మమ్మకి మేనమామలకి వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక్కడైతే మీరంతా ఉన్నారు మామయ్య. అమ్మకి వచ్చిన పరిస్థితి చూసి మాకు చాలా భయం వేసింది. అమ్మతో ప్రయాణించిన ఆ రాత్రి జీవితంలో మర్చిపోలేము. భోగాలతో బతకడం ఎలా ఉన్నా చావు ఇంత భయంకరంగా ఉండకూడదని తెలిసింది మామయ్య. పిలిస్తే పలికే దూరంలో మీరుంటే అమ్మతో ఉన్నట్టే ఉంది. మళ్ళీ అక్కడికి వెళితే ఒంటరి వాళ్ళం అయిపోతాము అంటూ బోరున ఏడ్చారు నివేద హానీలు. రాము భార్య విమల పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకుంది. సుబ్బలక్ష్మి పిల్లల మాటలకు రాము సత్యమ్మలు చాలా సంతోషించారు. స్థిరపడిపోయిన ఊరి నుంచి తిరిగి రావడానికి, ఉన్న ఉద్యోగాలను వదిలి రావడానికి అంత తొందరగా కుదరదు కాబట్టి వాళ్ళు కానీ వాళ్ళ నిర్ణయం మాత్రం మారలేదు. వాళ్ళు చెప్పిన ప్రకారమే తిరిగి వచ్చేశారు. అలా కొన్నాళ్ల తర్వాత సుబ్బలక్ష్మి ఏ విధంగా కోరుకుందో అంతే ఘనంగా ఇద్దరి పెళ్ళిళ్ళు జరిపించి వాళ్ళ కళ్ళ ముందే ఉంచుకున్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.